ఈరోజు వీడియోలో మనం ట్రిగనోమెట్రీలో ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కొన్నిటిని సాల్వ్ చేద్దాం. అందులో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం మనం. సో ఫస్ట్ ప్రాబ్లంలో ట్రయాంగిల్ PQR is a right angle triangle and PQ is 7 centimeters, QR is 25 centimeters and right angle is at P. That means angle P is equal to 90 degrees. So we have to find the value of tan Q minus tan R. సో ప్రాబ్లం ముందు ఏం చేయాలో మనం ఒకసారి ఆలోచిద్దాం. సో tan Q minus tan R ఫైండ్ అవుట్ చేయాలి. సో tan Q minus tan R ఫైండ్ అవుట్ చేయాలంటే సో tan వాల్యూ ఈజ్ ఆపోజిట్ సైడ్ బై adjacent సైడ్. సో tan Q అయితే ఆపోజిట్ సైడ్ టు Q బై adjacent సైడ్ టు Q. అలాగే tan R కావాలంటే ఆపోజిట్ సైడ్ టు R అండ్ adjacent సైడ్ టు R. ఇవి ఫైండ్ అవుట్ చేయాలి. డయాగ్రామ్ చూసినట్టయితే డయాగ్రామ్లో మనకి Qకి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది PR. ఇది తెలుసా మనకి? తెలియదు. కాబట్టి PR ఫైండ్ అవుట్ చేయాలి ప్రాబ్లంలో మనం. కాబట్టి ఫస్ట్ PR మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో PR ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో బై యూజింగ్ పైథాగరస్ థియరం. ఎందుకంటే మనకి ఇందులో టూ సైడ్స్ తెలుసు, PQ తెలుసు, అలాగే QR తెలుసు. కాబట్టి పైథాగరస్ థియరం యూజ్ చేద్దాం. దాన్ని బట్టి PR వస్తుంది. సో PRని బట్టి tan Q వాల్యూ tan R వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి మనకు కావాల్సినటువంటి tan Q మైనస్ tan R వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్కి వెళ్దాం. సో సొల్యూషన్లో ఫస్ట్ ట్రయాంగిల్ PQRలో యాంగిల్ P దగ్గర 90 degrees ఉంది. కాబట్టి QR ఇస్ ద హైపోటెన్యూస్. సో బై పైథాగరస్ థియరం QR square is equal to PQ square plus PR square. That means 25 square is equal to 7 square plus PR square. So 25 square means 25 into 25, 625 is equal to 7 square means 7 into 7, 49 plus PR square. సో మనకి PR కావాలి కాబట్టి PR square ని రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 49ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాం. సో 625 minus 49 gives 576 is equal to PR square. సో PR కావాలన్నప్పుడు స్క్వేర్ ట్రాన్స్ఫర్ చేస్తాము, రూట్ ఆఫ్ 576 అవుతుంది. సో PR is equal to రూట్ ఆఫ్ 576. సో రూట్ ఆఫ్ 576 మీన్స్ 24 స్క్వేర్ 576 మీన్స్. కాబట్టి రూట్ ఆఫ్ 576 వాల్యూ 24 అవుతుంది. సో PR is equal to 24. కాబట్టి మనకి PR వచ్చింది. ఇప్పుడు మనం tan Q వాల్యూ tan R వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో tan Q ఈజ్ ఈక్వల్ టు, సో tan మీన్స్ ఆపోజిట్ సైడ్ బై adjacent సైడ్. ఇక్కడ tan Q కాబట్టి యాంగిల్ Qకి ఆపోజిట్ సైడ్ చూడాలి, అలాగే యాంగిల్ Qకి adjacent సైడ్ చూడాలి. ఇక్కడ మనం చూసినట్టయితే Qకి ఆపోజిట్ సైడ్ PR అవుతుంది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసాం 24 సెంటీమీటర్స్. అలాగే యాంగిల్ Qకి adjacent సైడ్ PQ అవుతుంది 7 సెంటీమీటర్స్. కాబట్టి tan Q వాల్యూ 24/7 అవుతుంది. నెక్స్ట్ tan R. సో tan R మీన్స్ వన్స్ అగైన్ ఆపోజిట్ సైడ్ టు R బై adjacent సైడ్ టు R. ఇక్కడ R యాంగిల్ చూడండి మీరు. R యాంగిల్ చూసినట్టయితే Rకి adjacent సైడ్ PR అవుతుంది, ఆపోజిట్ సైడ్ PQ అవుతుంది. కాబట్టి PQ వాల్యూ 7 బై adjacent వాల్యూ PR 24. కాబట్టి 7/24 ఈజ్ tan R వాల్యూ. సో మనకు కావాల్సిన 2 వాల్యూస్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం చేయాల్సిన పని tan Q మైనస్ tan R వాల్యూ ఫైండ్ అవుట్ చేయడమే. సో tan Q minus tan R is equal to 24/7 minus 7/24. సో డినామినేటర్స్ చూస్తాం మనం. డినామినేటర్స్ చూసినట్టయితే 24 and 7 రెండింటికి LCM కామన్ ఫ్యాక్టర్ ఏం లేదు కాబట్టి LCM అంటే 24 into 7 చేస్తాం, 168 LCM అవుతుంది. సో LCM ఫైండ్ అవుట్ చేసిన మనం చేసే పని ఏంటంటే ఫస్ట్ ఫ్రాక్షన్ తీసుకుని అందులో డినామినేటర్ చూడండి. సో 24/7. సో 7 LCMలో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 7 LCM 168 24 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 24 times 24 న్యూమరేటర్లో 24 ఉంది. ఈ 24ని ఆ 24ని మల్టిప్లై చేస్తే 24 into 24 576 అవుతుంది. మైనస్ నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్ చూసినట్టయితే 7/24. సో 7/24లో డినామినేటర్ 24 LCMలో 168లో 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో దిస్ 7 టైమ్స్ ఇంటూ న్యూమరేటర్ 7 into 7 49. సో 576 minus 49 is equal to 527/168. So tan Q minus tan R 527/168. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్టయితే నెక్స్ట్ ప్రాబ్లంలో ట్రయాంగిల్ ABC అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. రైట్ యాంగిల్ B దగ్గర ఉంది. సో B దగ్గర రైట్ యాంగిల్ ఉంది కాబట్టి AC అనేది మనకి హైపోటెన్యూస్ అవుతుంది. అలాగే ఇంకా మనకి ఇందులో ఏం మెజర్మెంట్స్ ఇచ్చారంటే A ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్ అండ్ B ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్. సో స్మాల్ ఏ స్మాల్ బి మెజర్మెంట్స్ ఇచ్చాడు. ట్రయాంగిల్ నోటేషన్ చూసినప్పుడు మనకి స్మాల్ ఏ అంటే ఏ వెర్టెక్స్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ని స్మాల్ ఏ అని పిలుస్తాం, బి వెర్టెక్స్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ని స్మాల్ బి అని పిలుస్తాం, సి వెర్టెక్స్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ని స్మాల్ సి అని పిలుస్తాం మనం. కాబట్టి
ఏ మీన్స్ బీసీ సైడ్ అవుతుంది, అలాగే బి మీన్స్ ఏసీ సైడ్ అవుతుంది. కాబట్టి హైపోటెన్స్ వాల్యూ బి అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్. అలాగే బీసీ వాల్యూ ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్. కాబట్టి అసలు ప్రాబ్లం మనం ఏం చేయాలో చూద్దాం. సో ప్రాబ్లం మనం ఫైండ్ అవుట్ చేయమంది సైన్ థీటా అండ్ కాస్ థీటా. సో కాస్ థీటా చూసినట్టయితే మనకి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో థీటా వాల్యూ ఎక్కడ ఉంది? సో థీటా ఈజ్ ఎట్ యాంగిల్ ఏ. కాబట్టి ఏకి అడ్జసెంట్ సైడ్ అలాగే హైపోటెన్యూస్ రెండు చూడాలి మనం. సో ఇక్కడ మనకి అడ్జసెంట్ సైడ్ ఈజ్ ఏబి అవుతుంది, హైపోటెన్యూస్ ఈజ్ ఏసీ. ఇందులో మనకి ఏసీ తెలుసు, ఏబి తెలియదు. కాబట్టి మనం ఫస్ట్ ఏబి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏబి ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు మనం ఏబిని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో ట్రయాంగిల్లో మనం 2 సైడ్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి థర్డ్ సైడ్ని మనం పైథాగరస్ థియరం యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. కాబట్టి ఈ ప్రాబ్లమ్ మనం పైథాగరస్ థియరం దగ్గర స్టార్ట్ చేసి ఏబి వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దాన్ని బట్టి కాస్ థీటా అండ్ సైన్ థీటా వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో సిన్స్ ఇక్కడ మనకి హైపోటెన్స్ ఈజ్ బి కాబట్టి బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. సో బి ఈజ్ ఈక్వల్ 25 కాబట్టి 25 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ 24 స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. సో 25 స్క్వేర్ ఈజ్ 625 అండ్ 24 స్క్వేర్ ఈజ్ 576. మనకు కావాల్సింది సి స్క్వేర్. సో సి స్క్వేర్ నుంచేసి 576ని అదర్ సైడ్ మనం ట్రాన్స్ఫర్ చేసినట్టయితే 625 మైనస్ 576 గివ్స్ 49. సో సి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 49 విచ్ ఈజ్ ఈక్వల్ టు 7. కాబట్టి మనకి ఏబి వాల్యూ దట్ మీన్స్ స్మాల్ సి ఏబి సైడ్ వాల్యూ వచ్చింది. దీన్ని బేస్ చేసి మీరు కాస్ థీటా అండ్ సైన్ థీటా వాల్యూస్ని మీరు ట్రై చేయండి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్టయితే 3 tan E = 4 ఇవ్వడం జరిగింది. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే సైన్ ఏ అండ్ కాస్ ఏ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 3 tan E = 4 అయితే tan E ఎంత అవుతుంది? 4/3. సో వాట్ ఈస్ tan E? సో tan E is opposite side to A by adjacent side to A. సో opposite side by adjacent side is equal to 4/3 వచ్చింది మనకి. సో దీన్ని బట్టి మనం ఏమనుకోవచ్చు? ఆపోజిట్ సైడ్ యాంగిల్ ఏకి ఆపోజిట్ సైడ్ 4 అని, అలాగే యాంగిల్ ఏకి అడ్జసెంట్ సైడ్ 3 అని అనుకోవచ్చా? తప్పు. సో ఇది ఒక రేషియో. సో రేషియోని ఎప్పుడు కూడా అబ్సల్యూట్ వాల్యూస్ కింద మనం తీసుకోకూడదు. సో రేషియో అనేది ఎప్పుడు వస్తుందంటే వాటిలో కామన్ ఫ్యాక్టర్ క్యాన్సిల్ చేయడం వల్ల యాక్చువల్ వాల్యూస్ నుంచి మనకి రేషియో అనేది వస్తుంది. కాబట్టి రేషియో 4/3 అంటే అర్థం ఏంటంటే వాటిలోంచి మన ఒరిజినల్ వాల్యూస్ నుంచి ఒక కాన్స్టెంట్ని కామన్ ఫ్యాక్టర్ని క్యాన్సిల్ చేస్తే వచ్చేటువంటి నంబర్స్ అర్థం. కాబట్టి 4/3 అని ఉన్నప్పుడు మనం ఆపోజిట్ సైడ్ని 4 ఇంటూ సమ్ కాన్స్టెంట్ 4k అని, అలాగే అడ్జసెంట్ సైడ్ని 3 ఇంటూ సమ్ కాన్స్టెంట్ 3k అని అనుకుంటాం మనం. కాబట్టి ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏకి 4k, అడ్జసెంట్ సైడ్ 3k అవుతాయి అన్నమాట. సో డయాగ్రామ్ అని డ్రా చేసుకుందాం. సో డయాగ్రామ్ చూసినప్పుడు మనకి బి దగ్గర 90 degrees యాంగిల్ ఉంది. మరి యాంగిల్ ఏకి ఆపోజిట్ సైడ్ బీసీ అవుతుంది, అది 4k అవుతుంది. యాంగిల్ ఏకి అడ్జసెంట్ సైడ్ 3k అవుతుంది. మనకు కావాల్సింది సైన్ ఏ అండ్ కాస్ ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు కావాల్సినటువంటివి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అండ్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. మరి ఇందులో మనకి హైపోటెన్యూస్ వాల్యూ తెలియదు కాబట్టి ఫస్ట్ మనం హైపోటెన్యూస్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఏసీ వాల్యూ. సో ఏసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే పైథాగరస్ థియరం యూజ్ చేయాలి. సో ఏసీ స్క్వేర్ మనకు కావాలన్నప్పుడు ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4k హోల్ స్క్వేర్ ప్లస్ 3k హోల్ స్క్వేర్ అవుతుంది. సో 4k హోల్ స్క్వేర్ ఈజ్ 16k స్క్వేర్ అండ్ 3k హోల్ స్క్వేర్ ఈజ్ 9k స్క్వేర్. దట్ మీన్స్ 25k స్క్వేర్ అవుతుంది. ఏసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 25k స్క్వేర్, 25 రూట్ 5 అవుతుంది, k స్క్వేర్ రూట్ k అవుతుంది. కాబట్టి ఏసీ ఈజ్ ఈక్వల్ టు 5k అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ చూద్దాం. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు ఏ బై హైపోటెన్యూస్ ఆర్ సింప్లీ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో యాంగిల్ ఏకి ఆపోజిట్ సైడ్ చూద్దాం మనం బీసీ. సో బీసీ వాల్యూ మనకి 4k బై హైపోటెన్యూస్ వాల్యూ 5k. సో 4k బై 5k, kk క్యాన్సిల్ అవుతుంది, 4/5 మిగులుతుంది. అలాగే నెక్స్ట్ కాస్ థీటా కావాలి మనకి, కాస్ ఏ కావాలి. సో కాస్ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో అడ్జసెంట్ వాల్యూ ఇక్కడ 3k బై హైపోటెన్యూస్ వాల్యూ 5k. సో 3k బై 5kలో మళ్ళీ వన్స్ అగైన్ k క్యాన్సిల్ అవుతుంది, 3/5 ఆన్సర్ అవుతుంది. సో ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. ఇఫ్ ఇన్ ట్రయాంగిల్ ABC and triangle XYZ, if cos A is equal to cos X where angle A and angle X are acute angles, then show that angle A is equal to angle X. Two triangles ఉన్నాయి, triangle ABC and triangle XYZ. సో ఇందులో మనకి cos A is equal to cos X. సో AX అనే 2 యాంగిల్స్ ఉన్నాయి. ఆ 2 యాంగిల్స్ సంబంధించిన కాస్ వాల్యూస్ ఈక్వల్, కాస్ రేషియోస్. అయితే యాంగిల్ A is equal to యాంగిల్ X అని మనం ప్రూవ్ చేయాలి.
సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ అని ప్రూవ్ చేయాలంటే ఏఎక్స్ రెండు కూడా ఇక్కడ కరస్పాండింగ్ పార్ట్స్. కాబట్టి మనం కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ చేయాలంటే అక్కడ అటువంటి ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పాలి. కాబట్టి ట్రయాంగిల్ ఏబీసీ ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ XYZ అని ప్రూవ్ చేయాలి. సో మరి ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ చేయాలంటే మనకున్నటువంటి యాంగిల్ సిమిలారిటీ కానీ, లేకపోతే సైడ్ సిమిలారిటీ కానీ, లేకపోతే సైడ్ సిమిలారిటీ కానీ మనం ప్రూవ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇందులో మనకి యాంగిల్ సంబంధించినటువంటి ఎటువంటి వివరం మన దగ్గర లేదు. కాబట్టి యాంగిల్ సిమిలారిటీ మనం ప్రూవ్ చేయడం. మరి సైడ్ సిమిలారిటీ అప్లై చేయగలమా? సో కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అని ఇచ్చాడు కాబట్టి టూ రేషియోస్ ఈక్వల్ అవుతాయి ఇక్కడ మనకి. కాబట్టి టూ సైడ్స్ మనకు వచ్చేస్తాయి, థర్డ్ సైడ్ ఒకటి మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి సైడ్ సిమిలారిటీ యూజ్ చేసి మనం ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ చేయాలి. కాబట్టి మనం అక్కడ నుంచి ఈ వర్క్ స్టార్ట్ చేద్దాం. సో కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. సో కాస్ మీన్స్ ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఏకి ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది? ఏబీ అవుతుంది. అలాగే హైపోటెన్యూస్ ఏసీ అవుతుంది. కాబట్టి ఏబీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. సో వన్స్ అగైన్ ఎక్స్కి ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఎక్స్కి ఎడ్జసెంట్ సైడ్ XY అవుతుంది అండ్ హైపోటెన్యూస్ XZ అవుతుంది. కాబట్టి XY బై XZ. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రేషియోస్ ఉన్నటువంటి వాల్యూస్ మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసినట్టయితే మనకి ఇది ఎలా వస్తుందంటే ఏబీ బై XY ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై XZ అని వస్తుంది. సో ఈ రేషియో ఈక్వల్ అవుతుంది కాబట్టి ఈ ఈక్వల్ అయిన రేషియో వాల్యూ మనం K అనుకుందాం. ఇప్పుడు ఏబీ బై XY ఈజ్ ఈక్వల్ టు K అవుతుంది కాబట్టి XYని ట్రాన్స్ఫర్ చేస్తే ఏబీ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ XY అవుతుంది. అదేవిధంగా ఏసీ బై XZ ఈజ్ ఈక్వల్ టు కూడా K అవుతుంది కాబట్టి ఏసీ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ XZ అవుతుంది. సో ఏబీ ఏసీ వాల్యూస్ వచ్చినాయి. మరి ఇంకా తెలియని వాల్యూ బీసీ. కాబట్టి బీసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్. సో ఏసీ వాల్యూ ఎంత? K ఇంటూ XZ. కాబట్టి K ఇంటూ XZ హోల్ స్క్వేర్ మైనస్ ఏబీ వాల్యూ K ఇంటూ XY హోల్ స్క్వేర్. సో K ఇంటూ XZ మీన్స్ XZ హోల్ స్క్వేర్ అంటే K స్క్వేర్ XZ స్క్వేర్ మైనస్ K స్క్వేర్ XY స్క్వేర్. సో K ఇంటూ XZ హోల్ స్క్వేర్ అంటే K స్క్వేర్ XZ స్క్వేర్ మైనస్ K ఇంటూ XY హోల్ స్క్వేర్ అంటే K స్క్వేర్ XY స్క్వేర్. సో రెండు నుంచి K స్క్వేర్ కామన్ చేద్దాం మనం. XZ స్క్వేర్ మైనస్ XY స్క్వేర్. సో XZ స్క్వేర్ మైనస్ XY స్క్వేర్ అంటే XYZ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి హైపోటెన్యూస్ స్క్వేర్ మైనస్ వన్ సైడ్ స్క్వేర్ గివ్స్ స్క్వేర్ ఆఫ్ సెకండ్ సైడ్. దట్ మీన్స్ YZ స్క్వేర్ అవుతుంది. కాబట్టి K స్క్వేర్ ఇంటూ YZ స్క్వేర్ రూట్ ఆఫ్. ఇప్పుడు ఏమవుతుందంటే రూట్ స్క్వేర్ మనం రెండు ఒకేసారి అప్లై చేసినప్పుడు K ఇంటూ YZ అవుతుంది. దట్ మీన్స్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ YZ అవుతుంది. సో YZ మనం ట్రాన్స్ఫర్ చేసినట్టయితే బీసీ బై YZ ఈజ్ ఈక్వల్ టు K. కాబట్టి ఇందులో మనం ప్రీవియస్ ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ చూసినట్టయితే ఏబీ బై XY ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై XZ ఈజ్ ఈక్వల్ టు K అయింది. ఇప్పుడు ప్రూవ్ చేసిన విషయంలో బీసీ బై YZ ఈజ్ ఈక్వల్ టు K అయింది. కాబట్టి టోటల్గా ఏబీ బై XY ఈజ్ ఈక్వల్ టు బీసీ బై YZ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై XZ ఈజ్ ఈక్వల్ టు K అవుతుంది. కాబట్టి 3 కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఈక్వల్గా వచ్చింది. కాబట్టి ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్ టు ట్రయాంగిల్ XYZ అని చెప్పవచ్చు. ఎప్పుడైతే టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అయిపోయినాయో అప్పుడు వాటిలో ఉన్నటువంటి కరస్పాండింగ్ యాంగిల్స్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ అని చెప్పచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్టయితే ఇది 4 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇఫ్ cot theta is equal to 7/8 then find the value of 1 plus sin theta into 1 minus sin theta by 1 plus cos theta into 1 minus cos theta and the second one 1 plus sin theta by cos theta. So cot theta is equal to 7/8. So once again cot means adjacent side by opposite side. So previous ఒక ప్రాబ్లంలో నేను చెప్పాను adjacent side by opposite side ఈ రేషియో వాల్యూ 7/8 వచ్చిందంటే 7 and 8 వాటి యాక్చువల్ వాల్యూస్ కావు. వాటిని ఒక కాన్స్టెంట్ తోటి మనం మల్టిప్లై చేస్తే అప్పుడు వాటిని మనం యాక్చువల్ వాల్యూస్గా తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం adjacent సైడ్ అంటే 7K అనుకోవాలి, ఆపోజిట్ సైడ్ అంటే 8K అనుకోవాలి. ఈ ప్రాబ్లం మనకు అనుకోవస్తుంది ఏంటంటే 1 plus sin theta into 1 minus sin theta by 1 plus cos theta into 1 minus cos theta అంటే sin theta cos theta తెలిస్తే తప్ప ఈ ప్రాబ్లం మనం చేయలేము. కాబట్టి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ముందుగా మనకు కావాల్సినవి sin theta and cos theta. సో sin theta మీన్స్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అండ్ cos theta మీన్స్ adjacent సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ మనకి థీటా వాల్యూ ఎక్కడైతుందో థీటాకి ఆపోజిట్ సైడ్ ఏది, adjacent సైడ్ ఏది, ఇవి చూసి అవి మనకి ఉన్నట్టయితే కనుక హైపోటెన్యూస్ వాల్యూ అన్నీ ఉన్నట్టయితే ఈ ప్రాబ్లం మనం చేయొచ్చు. సో డయాగ్రామ్ మనం చూసినట్టయితే ఇక్కడ థీటాకి ఆపోజిట్ సైడ్ BC అవుతుంది, అలాగే adjacent సైడ్ AB అవుతుంది.
అయితే ఇందులో మనకు తెలియదు ఏంటంటే ఏసీ తెలియదు, హైపోటెన్స్ వాల్యూ తెలియదు. కాబట్టి మనం హైపోటెన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో హైపోటెన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే వన్స్ అగైన్ పైథాగరస్ థియరం మళ్ళీ మనం అప్లై చేయాలి. కాబట్టి మనం ప్రాబ్లం అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ స్టెప్స్ వైజ్గా మన ప్రాబ్లం చివరికి ఏం ప్రూవ్ చేయాలో అది ప్రూవ్ చేద్దాం. సో ఫైనల్గా ఈ పేపర్లో ఏం ఫైండ్ అవుట్ చేయాలో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్ చూసినప్పుడు ట్రయాంగిల్లో మనకి ఏసీ అనేది హైపోటెన్స్ అవుతుంది. సో హైపోటెన్స్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఇక్కడ ఏబీ వాల్యూ 7k అండ్ బీసీ వాల్యూ 8k, కాబట్టి 7k హోల్ స్క్వేర్ ప్లస్ 8k హోల్ స్క్వేర్. కాబట్టి మనకి ఏమవుతుంది 49k స్క్వేర్ ప్లస్ 64k స్క్వేర్. సో 49 ప్లస్ 64 ఈజ్ 113k స్క్వేర్. ఇప్పుడు మనకు కావాల్సిన ఏసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం స్క్వేర్ని మనం అదర్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసినట్టయితే రూట్ ఆఫ్ 113k స్క్వేర్ అవుతుంది. 113కి రూట్ ఉండదు కాబట్టి రూట్ ఆఫ్ 113గా తీసుకుంటాం. k స్క్వేర్కి రూట్ k అవుతుంది కాబట్టి దాన్ని kగా తీసుకుంటాం. కాబట్టి ఏసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ 113k అవుతుంది. అంటే హైపోటెన్స్ వాల్యూ మనకి వచ్చింది. సో మరి ఇప్పుడు మనం సైన్ థీటా వాల్యూ కాస్ థీటా వాల్యూ రెండు కూడా రాసుకుందాం. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. దట్ మీన్స్ ఆపోజిట్ సైడ్ ఈజ్ 8 కాబట్టి 8k అండ్ హైపోటెన్స్ ఈజ్ రూట్ 113k. kk క్యాన్సిల్ అవుతుంది, మనకి మిగిలేది 8/√113. అలాగే కాస్ థీటా వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసినట్టయితే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. దట్ మీన్స్ 7k/√113k. kk మంచిగా మళ్ళీ క్యాన్సిల్ అయితే మనకి మిగిలేది 7/√113. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లంలో ఏదైతే కనుక్కోవాలో అందులో ఫస్ట్ వన్ చూద్దాం మనం. సో ఫస్ట్ వన్ చూసినట్టయితే 1 + sin θ × 1 - sin θ బై 1 + cos θ × 1 - cos θ. సో న్యూమరేటర్ చూసినట్టయితే మనకి a + b × a - b ఫార్ములా గుర్తొస్తుంది. సో ఇక్కడ a అంటే 1 అని, b అంటే sin θ అని అనుకోండి. కాబట్టి a + b × a - b వాల్యూ మనకి a² - b² అవుతుంది. దట్ మీన్స్ 1² - sin² θ అవుతుంది. 1² ఈజ్ 1 కాబట్టి దాని వాల్యూ మనం 1 - sin² θ అని రాసుకుందాం. అలాగే డినామినేటర్ చూసినప్పుడు కూడా డినామినేటర్లో కూడా 1 + cos θ × 1 - cos θ. ఇది కూడా మనకి a + b × a - b ఫామ్లో ఉంది. ఇక్కడ a వాల్యూ 1, b వాల్యూ cos θ. కాబట్టి a² - b² అంటే 1² - cos² θ. సో 1² ఈజ్ 1 కాబట్టి 1 - cos² θ. ఇప్పుడు మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. సో 1 - sin² θ అంటే sin θ 8/√113 కాబట్టి 8/√113 హోల్ స్క్వేర్ బై 1 - cos² θ అంటే 7/√113 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ చేసినట్టయితే 1 - 64/113 బై 1 - 49/113. సో న్యూమరేటర్ ఎల్సిఎం చూసినట్టయితే న్యూమరేటర్లో ఎల్సిఎం 113 అవుతుంది. 113 × 1 113 - 64/113. అలాగే డినామినేటర్కి వద్దాం. డినామినేటర్లో ఎల్సిఎం 113 అవుతుంది. 113 × 1 113 - 49/113. సో డినామినేటర్లో 113 క్యాన్సిల్ అవుతాయి, మనకి మిగిలేది న్యూమరేటర్లో 113 - 64 అంటే 49 మిగులుతుంది. డినామినేటర్లో 113 - 49 అంటే 64 మిగులుతుంది. కాబట్టి దీని వాల్యూ 49/64 అవుతుంది. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం విషయానికి వచ్చినప్పుడు సెకండ్ ప్రాబ్లంలో 1 + sin θ / cos θ. సో 1 + sin θ / cos θలో సైన్ వాల్యూ 8/√113 సబ్స్టిట్యూట్ చేద్దాం. అలాగే కాస్ వాల్యూ 7/√113 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో న్యూమరేటర్లో మళ్ళీ మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. √113 ఎల్సిఎం అవుతుంది. సో √113 × 1 √113 అవుతుంది ప్లస్ 8 బై ఎల్సిఎం √113 బై 7/√113. డినామినేటర్ ఉన్న √113 క్యాన్సిల్ అవుతాయి, మనకి మిగిలేది √113 + 8/7. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం 4 మార్క్స్ కోసం. ఎక్సర్సైజ్లో ఇంకా లాస్ట్ ప్రాబ్లం, ఇఫ్ tan a = √3 దెన్ ఫైండ్ ద ఫాలోయింగ్ అని sin a cos c ప్లస్ cos a sin c. అలాగే సెకండ్ ప్రాబ్లం cos a cos c మైనస్ sin a sin c. ఈ రెండు ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇందులో ఫస్ట్ ప్రాబ్లం అని చెప్పుకుందాం, సెకండ్ ప్రాబ్లం మీరు చేతులు కానీ. సో మనం ఫస్ట్ ప్రాబ్లం మనం కనుక్కోవాల్సింది sin a cos c ప్లస్ cos a sin c. ఇందులో మనకి ac ఈ రెండు వాల్యూస్ మనకి తెలియదు కాబట్టి ఏ వాల్యూ ఎంత సి వాల్యూ ఎంత మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ వాల్యూ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం మనకి ఏమి ఇచ్చారు, ఇచ్చింది ఒకటే ఒకటి, tan a = √3. సో tan a = √3ని బట్టి మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఏ వాల్యూని బట్టి సి వాల్యూ ఫైండ్ అవుట్ చేసి అక్కడ నుంచి మనకు కావాల్సినటువంటి sin a cos c ప్లస్ cos a sin c వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మరి మొదలు పెడదామా సొల్యూషన్. సో tan a = √3 అని ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆర్ ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ ఆఫ్ సమ్ స్పెసిఫిక్ యాంగిల్స్ అంటే మనం కొన్ని
స్పెసిఫిక్ యాంగిల్స్కి 0, 30, 45, 60 అండ్ 90 డిగ్రీస్ వీటికి సంబంధించినటువంటి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని మనం ప్రీవియస్ వీడియోలో ఒకసారి చెప్పుకున్నాం. ఆ వాల్యూస్ ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్టయితే సైన్, కాస్, ట్యాన్ ఈ 3 వాల్యూస్ గుర్తున్నట్టయితే మిగిలిన 3 వాల్యూస్ కూడా ఈజీగా గుర్తుంటాయని చెప్పాం. సో ఆ టేబుల్ ఒకసారి చూద్దాం మనం. ఆ టేబుల్ చూసినట్టయితే అందులో ట్యాన్ వాల్యూస్లో √3 ఎక్కడ వస్తుంది? సో 60 డిగ్రీస్ యాంగిల్ దగ్గర వస్తుంది. కాబట్టి √3 మీన్స్ ట్యాన్ 60 అవుతుంది. సో ఇఫ్ ట్యాన్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ 60 డిగ్రీస్, సో ట్యాన్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ 60 అయితే యాంగిల్ ఏ వాల్యూ 60 డిగ్రీస్ అవుతుంది. మరి ఇచ్చిన ట్రయాంగిల్ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి యాంగిల్ ఏ వాల్యూ 60 అయితే యాంగిల్ సి వాల్యూ 30 డిగ్రీస్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ అందులో ఒక రైట్ యాంగిల్ ఉంది కాబట్టి 60 + 90 150 అవుతుంది, మిగిలింది 30 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 అండ్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ ప్రాబ్లంలో ఉన్నటువంటిది సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి. సో సైన్ ఏ మీన్స్ 60, సైన్ 60 ఇంటూ కాస్ 30 ప్లస్ కాస్ 60 ఇంటూ సైన్ 30 డిగ్రీస్. మళ్ళీ ఈ టేబుల్ ఒకసారి జాగ్రత్త చూడండి. సైన్ 60 డిగ్రీస్ వాల్యూ √3/2, అలాగే కాస్ 30 డిగ్రీస్ వాల్యూ కూడా √3/2. సో √3/2 ఇంటూ √3/2 ఫస్ట్ టర్మ్ అవుతుంది. ప్లస్ నెక్స్ట్ ఏముందంటే కాస్ 60 డిగ్రీస్ ఇంటూ సైన్ 30 డిగ్రీస్. సో కాస్ 60 డిగ్రీస్ వాల్యూ చూడండి 1/2, సైన్ 30 డిగ్రీస్ వాల్యూ చూడండి అది కూడా 1/2. కాబట్టి 1/2 ఇంటూ 1/2 అది సెకండ్ టర్మ్ అవుతుంది. సో √3/2 ఇంటూ √3/2 చేసినప్పుడు మనం న్యూమరేటర్స్ రెండింటిని మల్టిప్లై చేయాలి. √3 ఇంటూ √3 3 అవుతుంది, బై 2 ఇంటూ 2 4 అవుతుంది. సో దట్ మీన్స్ 3/4 అవుతుంది. అలాగే 1/2 ఇంటూ 1/2 చేసినప్పుడు 1 ఇంటూ 1 1, 2 ఇంటూ 2 4, దట్ మీన్స్ 1/4 అవుతుంది. సో 3/4 ప్లస్ 1/4 మనకి 3 1 కలిపేసినట్టయితే 4/4 అవుతుంది. ఎందుకంటే లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి డినామినేటర్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనం న్యూమరేటర్స్ని మధ్యలో ప్లస్ ఉంటే కలిపేయచ్చు, మైనస్ ఉంటే తీసేయచ్చు. కాబట్టి 4/4 అవుతుంది. 4/4 ఈజ్ నథింగ్ బట్ 1. కాబట్టి సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి వాల్యూ 1 వచ్చింది. ఇందులో సెకండ్ ప్రాబ్లం మీరు ట్రై చేయండి. సో ఇవి మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. మిగిలిన ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం మరికొన్ని ప్రాబ్లమ్స్ తోటి కలుద్దాం. సో టిల్ దెన్ టేక్ కేర్, బై.